అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్వాతి శ్రీ నిలయం. ఎలా ఉన్నారు? నేనైతే మంచిగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నా. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో స్కిప్ చేయకుండా చూసి ఒక చిన్న లైక్ చేయండి, ఒక మంచి కామెంట్ చేయండి. అలాగే నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇక వచ్చేసి వీడియో అయితే శనివారం రోజు అంటే 19th జూలై. కరెక్ట్గా టైం వచ్చేసి 6:30 అవుతుంది. జూలై 20 సండే. జూలై 20 సండే అంటే లాస్ట్ సండే ఏ డేట్ ని వచ్చిందో మీకు ఏమైనా ఐడియా ఉంటుందా? ఒక్కసారి మళ్ళీ వెనక్కి చూసుకోవాలి కదా. అయితే ఇది ముందుగానే అనుకున్నాను, ఇది జూలై 20 సండే అని. మరి వీడియో వాయిస్ ఓవర్ కి ప్రిపేర్డ్ గా మాట్లాడాలి కదా. ఇంకా పాప యూకేజీలో ఉన్నప్పుడు టిఫిన్ చేయమని చెప్పలేదు, ఏది పెడతా తినింది. ఇప్పుడు మాత్రం అసలు ఊరుకోవట్లేదు. ఒక రోజు ఇడ్లీ, ఒక రోజు దోశ అని దోశల పిండి ఉంచుకొని మళ్ళీ ఇడ్లీకి ఎలా నానబెట్టాలని నేను అంటే ఒక 3 days దోశ తింటున్నాం, 3 days మళ్ళీ ఇడ్లీ తింటున్నాం. ఆ రోజుల్లోనే టిఫిన్ చేస్తున్నా. సండే అంటే హాలిడే కాబట్టి కంపల్సరీ చేయాలి. ఇంకా ఇక్కడ రేపటి కర్రీ కోసం ఈ రోజే ప్రిపరేషన్ స్టార్ట్ చేసా. కొత్తిమీర, పుదీనా, టమాటో, ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ నేను ఎవ్రీ సాటర్డే చేసుకునే పనులే. ఇక సండే అంటే ఊరికే పోనీయము, ఖచ్చితంగా నాన్ వెజ్ ఉండాల్సింది. ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటే లేట్ గా లేచినా కూడా పనులు ఈజీగా అయిపోతుంది. నేను శనివారం అనే కాదు, సోమవారం అంతే చేస్తా, మంగళవారం అంతే చేస్తా. ఇక ఎవ్రీడే అనమాట. రేపు ఏం కర్రీ చేయాలి, ఏం టిఫిన్ చేయాలి ముందుగానే అనుకోని ఆ ప్రిపరేషన్ అయితే నైట్ టైం స్టార్ట్ చేసుకుంటాను. శనివారం కొంచెం కష్టపడితే ఆదివారం ఈజీగా అవలీలగా పనులు చేసుకోవచ్చు ఆడవాళ్ళు ఎవరైనా సరే. పిల్లలు పెద్దగా అవుతుంటూనే ఖర్చులు పెరుగుతుంటాయి కదా. పాప ఇప్పుడు ఫస్ట్ క్లాస్ కాబట్టి తను ఏం అడిగినా ఖచ్చితంగా చేయాల్సిందే. ఇంకా పాపకి ఇప్పుడు ఎగ్జామ్స్ అవుతున్నాయి, అంటే FA1 జూలై 28 నుంచి 31 వరకు. పాప క్లాస్మేట్ వైష్ణవి అని ఒక అమ్మాయి ఉంటది, తనతో పోటీ పడుతుంది. ఇక నేను ఎంకరేజ్ చేయాలి కాబట్టి తనకంటే ఎక్కువ ఒక 1 మార్క్ ఎక్కువ వచ్చినా కూడా నీకు నేను వాచ్ కొనిస్తా అని చెప్పాను. ఇంకా మా పాపని వేసిన స్కూల్ కూడా మామూలు స్కూలే, మళ్ళీ అంత స్ట్రిక్ట్ గా అయితే ఏమి ఉండరు. ఇంట్లో నేను బీఈడి చేశాను కాబట్టి తను కంట్రోల్ చేస్తూ ఉంటాను టీచర్ గా. ఇంకా వాళ్ళ డాడీ దగ్గర గారాబం, నా దగ్గర అంత ఏమి ఉండదు. చదివింది గవర్నమెంట్ స్కూల్ కాబట్టి ఇక మా పాపను కూడా ఇక మామూలుగా చదువుతుంది కాబట్టి ఇక మామూలు స్కూల్ అయితే వేసేసాము. నాకు మార్నింగ్ మంచిగా వంట చేయాలంటే అది కూడా ఆదివారము ఉదయం గ్యాస్ అనేది నేను నైటే ముందే ఇలా కడిగేసుకుంటాను. గ్యాస్ కడిగేసి ఆ నీళ్లు పడితే ఆ నీళ్లు తుడిచేసుకొని ఇక్కడ సింక్ క్లీన్ చేసుకుంటున్నా. ఇంకా సింక్ అక్కడ ప్లేట్లు ఉంటాయి కదా, గ్యాస్ ప్లేట్లు అవి కడిగేసాను. శనివారం ఒక 1.5 hour మనది కాదు అనుకుంటే నెక్స్ట్ డే మాత్రం రిలాక్స్గా ఉండొచ్చు అనమాట, హ్యాపీగా. ఇంకా నేను 2024 నుంచి చాలా నేర్చుకున్నాను. ఆ విషయాలన్నీ నేను వీడియో రూపంలో మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. ఇంకా ఒక పని చేయడం మర్చిపోయాను, అది అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మిక్సీ పట్టాను ఇక్కడ ఇప్పుడే. ఇది జూలై 20 నెక్స్ట్ డే అనమాట. 8 కరెక్ట్గా 8 అవుతుంది. నేనైతే 6కి లేచిన. నువ్వు ఎప్పుడు లేచినావురా? తమ్ముడు ఎప్పుడు లేచినరా? తమ్ముడు ఎప్పుడు లేచినావురా నువ్వు? ఎప్పుడు లేచినావు? వాడు లేచినాక ఒక పావు గంటకు నువ్వు లేచినావు, అంటే వాడు 6:40కి లేచిండు. అవును, ఇలా పాలు కూడా తొందరగా వచ్చినాయి. హోంవర్క్ ఏంటిది అది? హోంవర్క్ అది. విన్నారు కదా, నేనైతే ఎర్లీ మార్నింగ్ డైలీ లేస్తా కాబట్టి ఆ రోజు కూడా 6కే లేచాను. మండే టు సాటర్డే 4కి లేచిన, సండే మాత్రం ఖచ్చితంగా 6కి లేస్తా. ఇంకా ఈ రోజు ఈ వీడియోలో ఎక్కువగా మా వారు కనిపిస్తారు. సండే కొంచెం టీవీ చూడాలన్నా, పిల్లలతో టైం స్పెండ్ చేయాలన్నా, కొద్దిగా ఖాళీగా కూర్చోవాలనుకున్నా, అంటే మన ఒంటికి కొద్దిగా మైండ్ కి రిలాక్స్ ఇవ్వాలన్నా, ఇక సాటర్డే నైట్ కొంచెం కష్టపడాల్సిందే. పిల్లలతో అంత ఈజీ కాదు. అది బాబా అయితే 6:40కి అట్లా లేచాడు కాబట్టి వాడికి ఇక ఫీడ్ చేస్తే వాడిని పడుకోబెట్టేస్తే నేను ఇంట్లో కొద్దిగా పని ఉంటే చేసుకోవచ్చు. ఇంకా పాప అయితే ఏదో ఒకటి నోట్స్ లో రాసుకుంటూ ఉంటది. ఇక ఈ మధ్యనైతే కొద్దిగా అసలు నిద్ర సరిపోవట్లేదు, లేట్ నైట్ అవుతుంది, ఎర్లీ మార్నింగ్ లేవటం అవుతుంది, కళ్ళు బాగా మంట వచ్చేస్తుంది. ఇక్కడ పల్లీలు అయితే వేయించేస్తున్నా. ఫస్ట్ చట్నీ ప్రిపేర్ చేసుకున్నాక తర్వాత దోశలు వేస్తాను. ఇక నేను మధ్యాహ్నం పడుకుందామంటే నిద్ర రాదనిపిస్తుంది. నైట్ పూట పడుకుందామంటే మంచి నిద్ర పట్టే టైంకి మా వారు వస్తూ ఉంటారు అనమాట. 11-12కి అట్లా వస్తూ ఉంటారు. తను ఎప్పుడు వస్తే అప్పుడు లేవాలి. ఒక్కోసారి చెప్తే నవ్వుతారేమో కానీ నేను బయట లాక్ వేసుకొని పడుకుంటాను. తను వచ్చేటప్పుడు కీస్ పెట్టి లాక్ తీసేసుకొని తను వచ్చి పడుకుంటా తినేసి. హాల్లో తను ఉంటే బెడ్రూమ్ లో నేను ఉంటాను పిల్లలతోటి. అప్పుడు తను నాకు కాల్ చేస్తా ఉంటే పిల్లలు వేస్తారని వైబ్రేషన్ లో పెట్టుకుంటా. నేను వేరే చాట తీసుకుందాం అనుకుంటున్నా, బయటకు వెళ్ళినప్పుడు గుర్తుండట్లేదు, మళ్ళీ ఆ చాట్ను వాడినప్పుడే గుర్తొస్తుంది. చట్నీ అయితే మిక్సీ పడుతున్నాయి ఇక్కడ. ఇంకా మా వారైతే లేవలేదు, హాల్లో బెడ్ మీద పడుకుంటానే అనమాట కప్పుకొని. ఇంకా లేట్ నైట్ వస్తాడు కాబట్టి నేను కూడా మార్నింగే లేపను, 10:30కి 11కి అలా లేస్తూ ఉంటాను. పాపకి నేను చట్నీ వేయడానికి ఒక గిన్నె తీసుకురమ్మని చెప్పాను, అదేమో గ్యాస్ దగ్గర వెతుకుతుంది. ఇక మా వాటర్ అండి మెడలో రబ్బర్ ఏదేదో వేసుకున్నాడు కదా, అది పాప లంచ్ బాక్స్ది.
నిజం చెప్తున్నానబ్బా! ఆడవాళ్ళకైతే పెళ్ళైన ఆడవాళ్ళకైతే హస్బెండ్, పిల్లలే కదా పెద్ద ప్రపంచం. నేను ఈ వీడియో కూడా చాలా సేపు తీశాను. అంటే ఒక గంట మీద 50 నిమిషాలు వచ్చింది నాకు ఈ వీడియో. వారు పడుకున్నంత సేపు పిల్లలతోటి టైమ్ స్పెండ్ చేస్తాను. వాళ్ళతో ఆడిస్తూ, పాడిస్తూ నేను ఇంట్లో పనులు చేసుకుంటాను. ఇక మా వారు లేస్తే మాత్రం నలుగురు ఒక లోకంలో ఉంటారు. సగం పని శనివారం నైట్ చేసుకున్నాను కాబట్టి హడావుడి ఏం చేయను. నిదానంగా చేస్తాను. శనివారం ఎక్కడిదక్కడ పని పెట్టుకొని నేను పడుకోను. శనివారం నైట్ ఆదర పని అయిపోద్ది ఆదివారం రోజు. శనివారం ఉత్సాహంగా ఉంటేనే ఆదివారం పనులు అనేవి ఈజీ అయిపోతాయి లేజీ కాకోకుండా. ఇక మా ఇంట్లో ఉండే జనాలు తక్కువ, పనేమో ఎక్కువగా ఉంటది. చేసిన పని చేయాల్సి వస్తది. ఇక్కడ పాపకైతే దోశ వేస్తుంది. పిల్లలకి ఎక్కువగా ఫుడ్ పెట్టినా, పెద్దగా దోశ వేసినా తినడానికి ఇష్టపడరు. వాళ్ళు ఎంత ఉన్నారు, ఎంత తింటారు, వాళ్ళ తగ్గట్టు పెడితేనే వాళ్ళు ఇష్టంగా తింటారు. మరి తల్లి ప్రేమ కదా, ఊరుకోదు కదా, పిల్లలు తినాలి, మంచిగా ఉండాలని కోరుకుంటారు. చిరుతిళ్ళు ఎక్కువగా ఇష్టపడతారు, ఇంట్లో తిండి తక్కువగా తింటారు కదా. ఇక్కడ నేను మిక్సీ పెట్టాను కదా ఇప్పుడు జారు, దాన్ని కడిగేస్తున్న వెంటనే. దోశలు చేస్తే అక్కడే ఉండాలి, ఏ పని చేయడం కుదరదు అనుకుంటారు కొంతమంది. కిచెన్ లో ఉండే చిన్న చిన్న పనులు చేసుకోవచ్చు. నేను అలాగే చేస్తూ ఉంటాను. మాకు తెలిసిన ఒకరికి కొత్తగా మ్యారేజ్ అయింది. దోశలు ఎక్కువ వేయవు ఎందుకని అడిగితే, దోశలు అయితే అక్కడే ఉండి వేయాలి, ఇడ్లీ తలబెట్టి మనం పని చేసుకోవచ్చు అని చెప్పింది. నవ్వచ్చు. నిజమే కానీ మనసు ఉంటే మార్గం ఉంటది. దోశ వేసే టైంలో మనం ఎలాంటి చిన్న చిన్న పనులు చేసుకోవాలి ముందుగానే అనుకొని చేసుకోవచ్చు. దోశలు వేస్తూ మిక్సీ జార్ కడిగేసాను, బాబుకి అండర్వేర్ మార్చేసాను. అంటే ఒక్కొక్క దోశ కాలే లోపల ఈ మిక్సీ పడుతున్నప్పుడు నాతోనే ఉన్నాడు. ఇక దోశ వేస్తున్నా ఇక్కడ. ఇప్పుడు కూడా ఎత్తుకోమని మారం చేస్తుంటే ఎత్తుకున్నా. ఒక 80-70% ఒక రోజు ముందు నైటే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న పనులన్నీ మళ్ళీ తెల్లారి కూడా ఇలా ఎత్తుకొని పని చేసుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ బాబుని 3rd month తీసుకొచ్చుకున్నప్పుడు చాలా సఫర్ అయ్యాను, ఇబ్బంది పడ్డాను. వీడియోస్ కూడా మానేసాను. వీడియోస్ అనవసరంగా మానేసాను, మిస్టేక్ చేశాను అనుకున్నాను. ఎందుకు అంటే అప్పుడు కూడా వీడియోస్ తీసుకొని ఉంటే తెలిసేది కదా మీకు నేను ఎంత కష్టపడుతున్నాయి. ఇక అమ్మకి ఇప్పుడు పనులు స్టార్ట్ అయిపోయినాయి. అమ్మ ఇప్పట్లో రారు. ఉన్నా కూడా తను లేట్ నైట్ వస్తారు, లేట్ గా లేస్తాను. లేపి మరి పిల్లల్ని ఎత్తుకో చూసుకోని నేను చెప్పలేదు. తను నిద్ర నుంచి లేచినాక పట్టించుకోకపోతే ఊరుకోను. నా ఎక్కువగా వీడియోస్ అయితే పిల్లలతోటి, మా వారితోటి ఎలా టైం స్పెండ్ చేస్తాను, ఎలా ఇంటి పనులు చేసుకుంటూ ఉంటాను అనేవి ఉంటాయి. ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను. ఎవరైనా ఈ వీడియో కొత్తగా చూస్తున్నట్లయితే వాళ్ళకి తెలుసుకుంటారు కదా. దోశ బాబుని ఎత్తుకొని తీయగలుగుతాను కానీ వేయడం కష్టం అవుతుంది. ఎందుకంటే వాడు ఎక్కడ చేయబెట్టేస్తాడా అని. కొద్దిగా నిద్ర సరిపోకపోయినా కొంచెం అటు ఇటు కంట్రోల్ చేసుకుంటా కానీ మా వారు అసలు కంట్రోల్ చేసుకోవాలి. ఇక పాపకైతే 2 దోశలు పెట్టించాను, తను తింటుంది. బాబుకు తినిపించాను, ఇక నేను కూడా తింటున్నా. అంటే వాడు నిద్రపోయాడు. దోశ పైన కొత్తది ప్రెస్టేజ్ లో తీసుకున్నాను. ఫస్ట్ దోశ కొంచెం మంచిగా రావట్లేదు, తర్వాత నుంచి మంచిగా వస్తున్నా. తీసుకున్న కొత్తలో ఆనియన్ అయితే రాసాను, తర్వాత నుంచి రాయడం మానేసాయి. ఒంటరిగా ఫీల్ అవుతే ఏం చేస్తారు నాకు కామెంట్ చేయండి. ఏం చేస్తాను వీడియో ఎండింగ్ లో చెప్తాను. నేను తినేసాను, ఇక బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. ఖాళీగా ఉంటానా, ఉండనిస్తుందా పని. పాపకైతే రేపు కూడా హాలిడే, మండే రోజు. హైదరాబాద్ లో లాస్ట్ బోనాలంట. July 20 సండే, July 21 మండే. 2 days హాలిడేసే కాబట్టి పాప బ్యాగ్ అయితే ఉతుకుతున్నా. సండే రోజు పాపకి బ్యాగ్ తీసుకోవట్లేదు. ఇక ఆదివారం వస్తే ఇలాంటి పనులు తప్పవు కాబట్టి ముందు నైట్ నేను అన్ని ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాక హడావుడి లేదు, టెన్షన్ లేదు. ఇక మనసులో ఒకటే అనిపించింది, పనులు అవే అయిపోతాయి, తక్కువ టైంలోనే ఎక్కువ పనులు చేసుకోవచ్చు. నేను పిల్లలు అంటే ముఖ్యంగా బాబు పుట్టినప్పటి నుంచి టైం అనేది వేస్ట్ చేయట్లేదు. ఏదో ఒక టైంని ఖచ్చితంగా నేను కేటాయించుకొని ఆ టైం తగ్గట్టు నేను పని చేసుకుంటూ ఉంటా. ఇది నాకు గొప్పగా చెప్పుకోవట్లేదు. నాకు తెలిసి పిల్లలు పడుకోకముందే పనులు చేసుకోవాలి, పడుకున్నాక మనం రిలాక్స్ అవ్వాలి. ఇక అలా అని నేను బాబుని ఏడిపించను, వాడిని పక్కన పెట్టుకునే పనులు చేస్తాను. ఇప్పుడు వాడికి 1.5 year దాటింది కాబట్టి కొంచెం కంట్రోల్ గానే ఉంటున్నాడు. ప్రశాంతంగా నిద్రపోయి ఎన్ని రోజులైందో లెక్క పెట్టుకోవాలి. అంతా సగం సగం నిద్ర నాది నైట్ పూట. ఇక బ్యాగ్ ఉతకడం అయిపోయింది. ఇక్కడైతే దువ్వెలు ఇక్కడ క్లీన్ చేస్తున్నాను బ్రష్ తోటి. ఇద్దరికి పెయిన్లు ఉన్నాయని చెప్పాను కదా, వాళ్ళిద్దరికి హెడ్ బాత్ చేపించి ఈవినింగ్ వరకు నూనె పెట్టి మంచిగా దువ్వేసేయాలి. వినాయక చవితి వెళ్ళాక ఇద్దరికి వెంట్రుకలు అయితే తీపిస్తున్నాం. ఇంట్లో చాలా దువ్వెనలు ఉంటాయి, టైంకి ఒక్క ధర కనబడదు. అందుకే నేను ముందుగానే అన్ని రెడీ చేసుకొని పెట్టుకుంటాను. ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్ చేసిన గిన్నెలు తోమేసుకున్నాను, ఇక్కడ పాలు కాబెట్టేస్తున్నా. మీలో ఎవరికైనా ఇట్లా అనిపిస్తుందా, కూర్చుంటే నాకు పని కనిపిస్తూ ఉంటది అబ్బా, అదే పని చేసుకుంటూ వెళ్ళిపోయాను అనుకోండి, పని మీద ధ్యాస ఉంటది, దేని మీదకి వెళ్ళదు. ఇక 100% చెప్తున్నాను, నాకు పని అయిపోయాక ఫస్ట్ ఆలోచించేది యూట్యూబ్ గురించి. అసలు ముందుగా పనులు చేసుకొని పెట్టుకునేది పిల్లల కోసం యూట్యూబ్ గురించి. నాకు వచ్చే వ్యూస్ చూస్తేనే భయం వేస్తుంది. షార్ట్స్ అయితే మంచిగానే వస్తున్నాయి. ఇది ఎర్లీ మార్నింగ్ బయట కడిగేసాను, అక్కడక్కడ నీళ్ళు ఆగాయి, అక్కడ పాచు పట్టింది, అంటే పాకురు పట్టింది. కడుగుదాం అయితే మొత్తం అలా నీట్ చేస్తున్నా, పిల్లలు జారిపడతారని. నేను బ్రేక్ఫాస్ట్ చేసిన టైంకి మా ఇంటి పక్కన వాళ్ళు ఎవరు బ్రష్ చేయలేదు. అంతే కదా, అందరు లేట్గా లేచి లేట్గా తింటారు. నాకేమో ఒక చిన్న బుడ్డోడు ఉండే, వాడికి లేట్గా ఎట్ట పెడతా మా చిన్న పొట్ట తొందరగా నింపేసేయాలి. ముగ్గు అయితే ఎప్పుడు ఇంత వివరంగా చూపించలేదు, తక్కువ చూపిస్తున్నానని ఈరోజు అయితే ముగ్గు అయితే రోజు వేస్తున్నా కాబట్టి ఈరోజు వీడియో తీయాలనిపించింది. ఫాస్ట్ మోడ్లోనే పెట్టేసాలండి. ఇక్కడ ముగ్గుతోటి వేద్దామంటే ఇక్కడ సిమెంట్ ఉంది కదా,
అది నడుస్తుంటే అటు ఇటు కాళ్ళతో నేను ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను ఆ ముగ్గుతోటి వేద్దాం అనుకుంటున్నా అని. ఇక మా వారి దగ్గరికి వచ్చేస్తే తనను లేపడానికి నేను ప్రయత్నిస్తున్నా. అప్పుడు కరెక్ట్గా 10 అవుతుంది. పిల్లలు నేను బ్రేక్ఫాస్ట్ చేసాము, ఇంకా గిన్నెలు తోమేశాను. ఇప్పుడు మీరు వీడియోలో చూసిన పనులు చేసుకున్నాకనే మా వారిని లేపుతున్నా. 10 అవుతుంది, లేవచ్చు కదా. తను కరెక్ట్గా 10కి అయితే ఇక తనకు నిద్ర మొత్తం వదిలిపోతూ ఉంటుంది. మనం ఏం చెప్పినా వింటారు. అదే నేను 7కో 8కో చెప్పిన అనుకోండి, నువ్వు కొడుతుంది కానీ ఆయనకేం అర్థం కాదు. మళ్ళీ అడిగితే నువ్వు ఏం చెప్పావో నేను వినలేదంటాడు. కోపం వస్తుంది, నవ్వు వస్తుంది. అంత ఎనర్జీ వేస్ట్ చేసుకుని మాట్లాడితే వినవా అని చెప్పేసి అంట. తనది ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్ కాబట్టి తనకు నిద్ర ఉండదు. లేట్ మార్నింగ్ అవుతుంది. ఇంకా తనకు చెప్పకుండా నేను కర్రీ చేశాను అనుకోండి, మళ్ళీ ఏదో ఒకటి తీసుకొచ్చి మళ్ళీ వండమని చెప్తారు. ఇదంతా ఎందుకు, ఇక సండే కాబట్టి ఖచ్చితంగా నాన్ వెజ్ తీసుకొస్తారు. ఒకసారి లేపు చూద్దాంలే అనుకున్నా, అయినా నా ప్రయత్నం అయితే ఏం ఫలించలేదు. తన నిద్ర బిజీ లైఫ్లో తను ఎంత కష్టపడినా మనం అంటే ఆడవాళ్ళు అంటూ ఒక టైం కేటాయించి వాళ్ళతో మాట్లాడాలి. తను లేకపోతే వెళ్ళి డిస్టర్బ్ చేస్తా. నేను వేసిన ముగ్గిందాలు మీకు కనిపించలేదు అని మళ్ళీ ఇక్కడ చూపిస్తున్నా. ఇదేమో మెయిన్ డోర్, ఇంతకుముందు చూపించింది హాల్ డోర్. నేను 4th 5th క్లాస్ నుంచే ముగ్గులు వేయడం నేర్చుకున్నా. ఇంకా ఆలుగడ్డ ఒకటి కట్ చేసుకున్నా, టమాటో, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా నైట్ కట్ చేసుకొని పెట్టుకున్నా కాబట్టి ఈజీగా అయిపోయింది. పచ్చిమిర్చి మళ్ళీ వేరే కట్ చేసుకుని, ఎందుకంటే ఒకవేళ మళ్ళీ నాన్ వెజ్ తీసుకొస్తే సాయంత్రం వండొచ్చని మళ్ళీ ఇప్పుడు వేరే కట్ చేసుకుని వేసుకుంటున్నా. సిజర్తో కట్ చేస్తాను నేను ఎప్పుడైనా. చిన్ని తాలింపులో కట్ చేసి వేసుకుంటాను సిజర్ తోటి. పచ్చిమిర్చిని కూడా అలాగే. వీడియో చాలా లెంత్ అవుతుందని చాలా వరకు కట్ చేశాను. అక్కడక్కడ అయితే బాగా ఫాస్ట్ అయిపోయింది అనుకుంటా వీడియో. ఇంత లాంగ్ ఉన్న వీడియో కూడా ఒక 1 డేలోనే ఎడిట్ చేశాను, కట్ చేశాను. 30 minutes 40 minutes వీడియో కూడా నాకు 2 days పడుతుంది టైం. బాబుతోటి అవ్వట్లేదు. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అబ్బా ఇలాంటి మంచి మంచి వీడియోస్ తీస్తూ ఉంటాను. నాకు కూడా మోటివేట్గా ఉంటుంది, మోటివేట్ అవుతుంది. లైక్ నాది, సెకండ్ లైక్ మా వారిది, థర్డ్ లైక్ ఎవరో కానీ కిందటి వీడియోకి అయితే చేశారు. కిందటి 2 వీడియోలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీకు చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేస్తే నా వీడియో అనేది ఇంకొంతమందికి చూసే అవకాశం కల్పిస్తారని అనుకుంటున్నా. ప్లీజ్ లైక్ చేయండి అబ్బా. నేను హాల్ ఇంకా ఊడ్చలేదు, మా వారు ఉన్నారని. బెడ్రూమ్, కిచెన్ అయితే ఊడ్చాను. అందుకే ఇక్కడ సాంబ్రాణి అయితే వేస్తున్నాను పిల్లలిద్దరికి. ఫస్ట్ పాపకే చేపించాడు, ఎందుకంటే తన జుట్టుగా ఎక్కువసేపు ఎండుతుంది కాబట్టి. ఇక్కడ ఫ్యాన్ గాలికి అయితే సాంబ్రాణి, ఇక్కడ పొగ రావాలని ఇక్కడ ఫ్యాన్ గాలి చూపిస్తున్నా. ఇక అది వర్షాకాలం కాబట్టి త్వరగా అంటుకోవట్లేదు. ఎండాకాలం అయితే బర్రు నెమ్మటి అంటుకుంటా. ఇక ఇదన్నమాట. నేనైతే ఇక్కడ బెడ్ మీద ఇట్లా కూర్చొని పెడుతుంటే వాడు కాడిద్దరు కింద పడతా ఉన్నాడు. దెబ్బ తగలట్లేదులే కానీ కామెడీగా ఆడుకుంటున్నాను. ఇంకా మా పాపకి హెడ్ బాత్ చేయడం అన్నా, ఇలా సాంబ్రాణి వేయించుకోవడం, పేర్లు చూపించుకోవడం అంటే చాలా ఇష్టము సండే వస్తే. ఇక ఇది వర్షాకాలం కాబట్టి బెడ్రూమ్లో ఎప్పటికీ తీగ ఉంటూనే ఉంటుంది. ఆ తీగ మీద బట్టలు ఉంటూనే ఉంటాయి, ఎవరు భయపడకండి. వర్షాకాలం అంటే ప్రతి ఇల్లు ఇలాగే ఉంటుంది. ఇక మా వారు అయితే లేచి లేవడము, ఫ్రెష్ అప్ అయిపోయారు. ఇంకా వచ్చేసి అయితే ఇక ఫోనే మాట్లాడుకుంటున్నారు. ఇక మేము ముగ్గురం అదొక లోకం, ఆయనదొక లోకం ఫోన్ పట్టుకుంటాం. ఇక చెప్పాను కదా, ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్ అంటే ఎక్కువ కాల్స్ వస్తూనే ఉంటాయి, బిజీ ఉంటుంది. ఇంకా బాబు కూడా స్నానం చేయించడం అయిపోయింది. ఇక నేనే ఉన్నాను. ఇక్కడ వచ్చేసి అయితే ఆలు కర్రీ చేస్తున్నాను చెప్పాను కదా, అదైతే ఇక్కడ ఇప్పుడు నేను ఇందులో కొంచెం గరం మసాలా, కొబ్బరి పొడి అయితే వేస్తాను. ఇక్కడ మా వారైతే వచ్చారు ఇప్పుడు నా దగ్గరకు వచ్చి, ఏం కర్రీ చేస్తున్నావు, నేను చెప్పినా కదా లేట్ అవుతుంది అని చెప్పేసి నన్ను రిక్వెస్ట్. ఇక ఏం తేకు, నువ్వు ఆలు కర్రీ చేస్తున్నా, నేను కావాలంటే రేపు వండేద్దాంలే అని చెప్పేసి. పాపను ఊరికెళ్తాం వస్తావు అని అడిగితే అది రానంటుంది. అదే అక్కడ మాట్లాడుతున్నాను. మా వారు లోకల్ వెళ్తే ఒకలా ఉంటారు, ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్ కాబట్టి బండి మీద వెళ్తే ఒకలా ఉంటారు, ఇంట్లో ఉంటే ఒకలా ఉంటారు, బయటికి ఒక విధంగా వెళ్తే ఒకలా ఉంటారు, ఫంక్షన్కో పార్టీకి వెళ్తే ఇంకోలా రెడీ అవుతారు అనమాట. అంటే ఎన్ని విధాలుగా అంటే అన్ని విధాలుగా డ్రెస్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇతను బయటికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా మా పాపకి, బాబుకి, నాకు మాత్రం బాయ్ చెప్తారు. ఇక మాకున్నది ఈ టైమే అనమాట. పెళ్లికి ముందు అమ్మ దగ్గర, ఇప్పుడు మా వారి దగ్గర నా గారాబం. వీడియో నచ్చిందా? ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అబ్బా. మంచి వీడియోతో కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్. సారీ అబ్బా, ఒంటరిగా ఫీల్ అవుతే నేనేం చేస్తానంటే మా వీడియోస్ ఉంటాయి కదా, అవి చూసుకుంటూ ఉంటాను. మా వారితో గడిపిన వీడియోస్ ఐ థింక్ స్వీట్ మెమరీస్ లాగా. థ్యాంక్ యూ.